తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉండే శశి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సైన్స్ ఫేర్ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్స్ కండాపు శ్రీనివాస్, నాగమణులు మాట్లాడుతూ జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సివి రామన్ కు నోబెల్ బహుమతి ప్రదానం చేసిన రోజున పురస్కరించుకుని స్కూల్ ఆవరణలో సైన్స్ ఫేర్ ప్రదర్శన నిర్వహించామని తెలియజేశారు. సుమారు 400 మంది విద్యార్థులచే సైంటిఫిక్ నమూనాలు తయారు చేసి ప్రదర్శన నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జి వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు ఎం జ్యోతి, నిర్మల, రేఖ, మమత, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. Four. అందరికీ నమస్కారం అండి. శ్రీ శశి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న సర్ సివి రామన్ ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చిన సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మా స్కూల్లో సైన్స్ ఫేర్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా నేషనల్ సైన్స్ డే ఫిబ్రవరి 28 సందర్భంగా, అలాగే సర్ సివి రామన్ గారికి నోబెల్ ప్రైజ్ వచ్చిన సందర్భంగా మా స్కూల్లో సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగింది. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా ఆల్మోస్ట్ 400 మంది డిఫరెంట్ మోడల్స్ని తయారు చేయడం జరిగింది. అవన్నీ కూడా పిల్లలకి, అలాగే మా తల్లిదండ్రులకి, మా స్టూడెంట్స్కి సంబంధించిన తల్లిదండ్రులకి వాళ్ళ పనులు కూడా చూపించడం, ఎగ్జిబిట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం పిల్లల్లో సైన్స్కి సంబంధించిన అవగాహన కల్పించడానికి, శాస్త్రవేత్తల పట్ల, సైన్స్ పట్ల అవగాహన కల్పించడానికి, ఆసక్తి కలిగించడానికి, వాళ్ళలో కూడా సైంటిఫిక్ నేచర్ని డెవలప్ చేయడానికి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. సో ఈ స్కూలు మా డైరెక్టర్ సార్ కండాపు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఎన్నో నిర్వహిస్తూ ఉంటాం. మా డైరెక్టర్ సార్ కండాపు శ్రీనివాస్ గారు, నాగమణి గారు వాళ్ళ ఆధ్వర్యంలో, మా టీచర్ల సహకారంతో పిల్లలు కూడా వారం రోజుల నుంచి కష్టపడి చాలా మోడల్స్ని, సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ని కూడా తయారు చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు. Good morning to everyone. My name is Jitani Chandra Kumar. I am studying 5th class in Sri Sasi English Medium High School. My project name is Water Alarm. Good morning everyone, respected director sir and teachers and all my dear friends. Today 28th February we all celebrating National Science Day. We are celebrating this day to mark the discovery of Raman effect by C.V. Raman. C.V. Raman was awarded the Great Nobel Prize. We always remember this day to discover the C.V. Raman. Thank you. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఈరోజు శశి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సైన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నా. ఫిబ్రవరి 28ని ఎవ్రీ ఇయర్ కూడా ఈ విధంగా సైన్స్ డే సెలబ్రేషన్ అనేది జరుగుతుంది. మా స్టూడెంట్స్ ఈ సైన్స్ మోడల్స్ అనేవి 1 వీక్ నుంచి ప్రిపేర్ చేస్తున్నారు. వాళ్ళు ప్రిపేర్ చేసేటప్పుడు మేము వాచ్ చేస్తే వాళ్ళొక సైంటిస్ట్ లాగా వాళ్ళు ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మేము ఐడియాస్ ఇస్తే వాళ్ళ ఓన్ ఐడియాస్ తోను, మేము ఇచ్చిన ఐడియాస్ తోను వాళ్ళు చాలా మోడల్స్ అనేవి ప్రిపేర్ చేశారు. ఈ విధంగా శశి స్కూల్ అనేది చాలా సైన్స్ ఫేర్ విషయంలో ఏంటి అన్ని విషయాల్లో కూడా బాగా సక్సెస్ఫుల్ అవుతుంది. ఇవి ఎందుకు మేము వాళ్ళు తయారు చేస్తున్నామంటే స్టూడెంట్స్ లో ఉన్నటువంటి అవేర్నెస్, క్రియేటివిటీ అనేది బయటకు తీయడానికి ఈ విధంగా సైన్స్ మోడల్స్ అనేవి మేము తయారు చేస్తూ ఉంటాము.
సివి రామన్ గురించి కూడా మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. సివి రామన్ రామన్ ఎఫెక్ట్ అనేది 1930లో అతడు రామన్ ఎఫెక్ట్ అనేది తయారు చేయడం వల్ల అతనికి నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. సో ఈ విధంగా సైంటిస్టుల గురించి వాళ్ళు చేసినటువంటి అబ్జర్వేషన్స్, ఆ సైంటిఫిక్ మోడల్స్ అవన్నీ కూడా స్టూడెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేసి మేము క్లాసుల్లో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. భీమవరం ఆదిత్య స్కూల్లో నేషనల్ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఆదిత్య కృష్ణరాజు తెలిపారు. స్కూల్ ప్రిన్సిపల్ టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకోవడం ముఖ్య కారణం మన దేశ భౌతిక శాస్త్రవేత్త చంద్రశేఖర్ వెంకటరామన్, సర్ సివి రామన్ మన దేశానికి తొలి నోబెల్ అందించిన పరిశోధన అయిన రామన్ ఎఫెక్ట్ ని కనుగొన్న రోజుని అన్నారు. అందుకే ఈ రోజున జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నామని చెప్పారు. విద్యార్థులు 100కు పైగా సైన్స్ ప్రాజెక్టులను తయారు చేసి ప్రతిభా పాఠవాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్ బి యుగసుధ, కెవి సత్యనారాయణ, సైన్స్ ఉపాధ్యాయులు ఎస్కే బాబా, జిఎన్వికే మోహన్, జె సుధారాణి, గజలక్ష్మి, సుప్రియ, మహాలక్ష్మి, సత్య, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేషనల్ సైన్స్ డే ఘనంగా జరుపుకుంటున్నాం. మనం ఇక్కడ సర్ సివి రామన్ మొట్టమొదటి రామన్ ఎఫెక్ట్ ద్వారా మన ఆసియాలోనే మొట్టమొదటి నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త. ఆయన కనిపెట్టిన రామన్ ఎఫెక్ట్ ఈరోజే కనుక దీన్ని నేషనల్ సైన్స్ డేగా మనందరం జరుపుకుంటున్నాం. అంటే అద్భుతమైన సైంటిస్టులు మన భారతదేశంలో ఎంతోమంది ఉన్నారు. ఫస్ట్ అంటే ఒక శ్వేత జాతీయేతరుడు నోబెల్ ప్రైజ్ తీసుకోవడం అనేది సివి రామన్తోనే మొదలైంది. ఈ సివి రామన్ సైంటిస్ట్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మా స్కూల్ పిల్లలు దాదాపు 100కు పైగా ప్రాజెక్టులని గత 10 రోజుల నుంచి చక్కగా తయారు చేసుకొని ఈరోజు ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శనలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. అంటే కాలుష్యాన్ని నివారించడానికి, అంటే కొత్త పద్ధతుల ద్వారా, అంటే అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగాలు ఉండేటట్టుగా ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా వాళ్ళ చిన్న బ్రెయిన్స్ని ఉపయోగించి చాలా అద్భుతంగా వాటిని తయారు చేశారు. అవన్నీ కూడా మా పిల్లలందరికీ ప్రదర్శిస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో అంటే ఆ పిల్లలకి అంత సపోర్ట్ ఇచ్చిన టీచర్స్ కానీ, అలాగే వాళ్ళ పేరెంట్స్ కానీ, అలాగే మిగతా సపోర్టింగ్ స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి సైన్స్ డేను ప్రతి సంవత్సరం మేము జరుపుకుంటున్నాం. సైన్స్ డే అని కానీ మిగతా ఎటువంటి డేస్ అయినా సరే పిల్లలకి అవగాహన కల్పించాలి, వాళ్ళలో స్ఫూర్తి కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రతి ఏటా తప్పకుండా నిర్వహించడానికి మాకు సహకరిస్తున్న మా ఆదిత్య స్కూల్ డైరెక్టర్ కృష్ణరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, Today we are celebrating Sir C.V. Raman's Science Day effect as National Science Day. So our students from Aditya English Medium School, Bhimavaram, are presenting more than 100 projects here from LKG to 10th class. So I wish all them a great success and to fulfill their wishes. Thank you. హ్యాపీ నేషనల్ సైన్స్ డే. ఈరోజు ఆదిత్య స్కూల్లో ఒక 100 ప్రాజెక్టులు పైగా మన స్కూల్లో నిర్వహించడం జరిగింది. పిల్లలు చాలా అద్భుతంగా ఒక్కొక్క ప్రాజెక్ట్ని చాలా అద్భుతంగా చేశారు. వాళ్ళని చూస్తే కూడా భవిష్యత్తులో మంచి సైన్స్కి సంబంధించి సైంటిస్టుల కింద రూపుదిద్దుకుంటారని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆదిత్య స్కూల్ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు. సామాన్యునికి ఉపయోగపడే విధంగా వైద్య రంగంలో మరిన్ని పరిశోధనలు రావాల్సిన ఆవశ్యకత ఉందని, అందుకు యువ ఇంజనీర్లు మరింతగా కృషి చేయాలని వరంగల్ ఎస్ఆర్ యూనివర్సిటీకి చెందిన నానో టెక్నాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ఎస్ దూబే అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సైన్స్ డే నిర్వహించారు. ఇంజనీరింగ్ ఫిజిక్స్ హెడ్ డాక్టర్ ఎం సోమేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆర్ఎస్ దూబే మాట్లాడుతూ చరిత్ర ప్రసిద్ధి చెందిన 5గురు శాస్త్రవేత్తలు ఎటువంటి టెక్నాలజీ లేని రోజుల్లో అప్పటి శాస్త్రవేత్తలు అనేక వ్యాధులకు మందులు కనిపెట్టి శస్త్రచికిత్సలకు పరికరాలు సైతం తయారు చేసి వైద్య సేవలు అందించారని, వారిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజును మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత వైద్య రంగంలో ఎన్నో వ్యాధులను త్వరితగతిన గుర్తించగలుగుతున్నారని అన్నారు. ఇంజనీరింగ్ ఫిజిక్స్ హెడ్ డాక్టర్ ఎం సోమేశ్వరరావు మాట్లాడుతూ సర్ సివి రామన్, ఏపీజే అబ్దుల్ కలాం వంటి శాస్త్రవేత్తలు వాళ్ల పరిశోధనా రంగంలో చేసిన కృషిని ప్రతి విద్యార్థి ఒక్కసారి మననం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ ఫిజిక్స్ అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నానో టెక్నాలజీ పరిశోధనా రంగంలో నిపుణులు డాక్టర్ ఆర్ఎస్ దూబేను ఘనంగా సత్కరించారు.
It's a very great pleasure to be here with the SR University to have a talk, especially on the occasion of the Science Day. And we know that Science Day we are celebrating for the contribution of Sir C.V. Raman, what he has contributed for the science and technology kind of innovations. And it was a good work which he has contributed, and today the students and faculties, everyone has to get motivated by his contributions, so that India has to lead in a unique direction, because now the technological movement being even supported by the government of India with many programs where we can have the projects based on the R&D, based on the innovation kind of things, where we can develop a lot of products. And this is what the government of India also looking forward, like semiconductor fab plant, and further the artificial intelligence is also booming like anything, along with the nanotechnology and emerging area quantum computing. So this is what actually we have to inculcate in our students, so that they can also become the leader in a particular area in their choice, and to lead the India to the next extent. But here basically science subjects will be there, and later the technology comes into role. So why I am saying is science is having a lot of importance. So that science, even in the present scenario, as per the national educational policy, different things should be merged each other, multidisciplinary, interdisciplinary, like that. So after coming this artificial intelligence, even the medical people need artificial intelligence. The law people must know the artificial intelligence. So such a important role is already existing. You should go with an idea and you should come with a product. That is the main thing. So there all facilities are there. So my sincere advice to all the students, you try to utilize those things. And today the professor have invited the distinguished guest. The reason why I am saying is because actually the engineering is emerged from science itself. Therefore, without science, you can say there is no engineering. That's why the science is the main basis thing. That's why this is a very good thing to conduct this type of program for a science day. And we are going to learn a new thing by inviting a distinguished personality and listening to him. We are going to gain the knowledge. We are going to gain by taking this auspicious occasion. We are taking this opportunity to get the knowledge in addition to our regular subjects. Now we will be having knowledge in those. In addition to that, what are the things we are learning? That is the most important. To be a forefront of anybody. Students must learn and scientific knowledge, innovations. Actually, they are doing learning by doing and doing research also. Because research is very important component in science and technology, particularly in case of innovation. భీమవరం బ్యాంక్ కాలనీలోని సంస్కార్ స్కూల్లో నేషనల్ సైన్స్ డే సందర్భంగా విద్యార్థుల చేత సైన్స్ ప్రాజెక్టు ప్రజెంటేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒమిక్స్ ల్యాబ్ డైరెక్టర్ డాక్టర్ పులగం మధుబాబు విచ్చేసి మాట్లాడారు. ఇటువంటి ప్రదర్శనల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యాన్ని, ఉపాధ్యాయులను, విద్యార్థులను అభినందించారు. స్కూల్ కరెస్పాండెంట్ నందమూరి వెంకటకృష్ణ రాజేష్, డైరెక్టర్ నందమూరి నాగప్రశాంతి, ప్రిన్సిపల్ ఎన్వి సత్యవతులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ స్కూల్లో నేషనల్ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మోహన్, మనీష, హేమలత, హిమబిందు తదితరులు పాల్గొన్నారు.
సైన్స్ ఎగ్జిబిషన్కి నన్ను ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేసిన మన నందమూరి రాజేష్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన స్కూల్లో ఇక్కడ ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ అనేది చాలా బాగుంది. పిల్లలు చాలా ఆసక్తికరంగా, చాలా ఇన్నోవేటివ్గా వాళ్ళ యొక్క సైన్స్ పరికరాలను చూపించడం జరిగింది. వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగా చేశారు. ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ అబ్జర్వేషన్ స్కిల్స్ బాగా పెంచుతున్నారు ఇక్కడ స్కూల్లో. ఇది చాలా మంచి విషయము. ఎందుకంటే సైన్స్ అనేది మనం అబ్జర్వేషన్ ద్వారానే వస్తుంది. సో అబ్జర్వేషన్ ద కీ టు ద నాలెడ్జ్. ఎంత బాగా అబ్జర్వ్ చేస్తే మన ప్రకృతిని, మన చుట్టూ ఉండే సమాజాన్ని మనం ఎంత బాగా అబ్జర్వ్ చేస్తే అంత గొప్ప వాళ్ళగా తయారవుతారు. అలాంటి సృజనాత్మకతని పెంచే దానిలో భాగంగా సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి పిల్లలందరికీ ఈ కొత్తగా ఇన్నోవేటివ్గా ఆలోచించాలి, మన చుట్టూ ఉండేదాన్ని అబ్జర్వ్ చేయాలి, కొత్తగా ఏదైనా తయారు చేయాలనే సైన్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాజేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందులో ముఖ్యంగా ఈ రకరకాల సైన్స్ ఎక్విప్మెంట్ తయారు చేయడానికి సహకరించిన ముందుగా టీచర్స్ని కూడా అభినందిస్తూ, వాళ్ళు ఇలాంటి విషయాలు ఇంకా మరిన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఇలాంటి ముందుకు ఫామ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా మా సంస్కార్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో పిల్లల చేత తయారు చేయబడిన సైన్స్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ప్రదర్శన చేశాము. దానికి చీఫ్ గెస్ట్గా డాక్టర్ పులగం మధుబాబు గారు వచ్చారు. వారు అన్ని కూడా తిరిగించి చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. పిల్లలు వారు ఆలోచన దృష్టితో కొత్త కొత్త పరికరాలను కూడా తయారు చేయడం జరిగింది. సృజనాత్మకత పెంచడానికి ఈరోజు ఈ సైన్స్ ఎగ్జిబిషన్ అనేది పెట్టడం జరిగింది. వారితో సహకరించిన తల్లిదండ్రులకి, పిల్లలకి, అలాగే టీచర్స్కి అందరికి కూడా మా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఇచ్చేసి డాక్టర్ పులగం మధుబాబు గారు పిల్లలకి ఎంతో విలువైన సందేశాలు ఇచ్చారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ పిల్లలకి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్. భీమవరం హౌసింగ్ బోర్డులోని శ్రీ గీతం ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు నేషనల్ సైన్స్ డే వేడుకలు విద్యార్థులచే ఘనంగా నిర్వహించామని స్కూల్ డైరెక్టర్ సిహెచ్విజికే మూర్తి, స్కూల్ ప్రిన్సిపల్ సిహెచ్ మధులలిత తెలియజేశారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ మధులలిత మాట్లాడుతూ ప్రతి ఏటా ఫిబ్రవరి 28వ తేదీన సైన్స్ దినోత్సవాన్ని బాల శాస్త్రవేత్తలతో సర్ సివి రామన్ యొక్క సర్ సివి రామన్ ఎఫెక్ట్ ను అద్భుతంగా వివరిస్తున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన 50 ప్రాజెక్టులను ప్రదర్శించి సైన్స్ పై తమకున్న మక్కువను తెలియజేశారు. ఈ సంవత్సరం పోలవరం ప్రాజెక్ట్, వాక్యూమ్ క్లీనర్, ఎయిర్ కూలర్, హైడ్రాలిక్ మిషన్ తో పాటు 30 హలోగ్రాములు అత్యంత ఆకర్షణగా నిలిచాయని, వాటి పనితీరును తోటి విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు అధ్యాపక బృందం, సిబ్బంది పాల్గొన్నారు. Science Day. National Science Day is on 28th February in every year in India. It marks the discovery of Raman effect by Sir C.V. Raman in 1928. This day highlights the importance of science. Air pollution is a very big problem for our society. It is bad for all living things. It spoils our nature. It harms animals, humans and birds. This is my project. My project name is rainwater harvesting. I am explaining my project rainwater harvesting. Rainwater harvesting is a process of collection and storing water from rain from future use. I am done my solar energy project. Now I am explaining about solar energy project. A solar panel is a facility that converts sunlight into electricity. Solar panels are renewable energy source. I am telling about this project. Air pollution is harmful to our health. It is caused by smoke and dust in the air. Factories and cars produce a lot of pollution. Burning garbage also creates pollution. Thank you. జాతీయ సైన్స్ డే సందర్భంగా హౌసింగ్ బోర్డు కాలనీలో గల శ్రీ గీతం ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఆ స్కూల్ యొక్క విద్యార్థులు డిఫరెంట్ ప్రాజెక్ట్స్తో ఈరోజు సైన్స్ ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. దీంట్లో ప్రతి విద్యార్థి కూడా ఒక సైంటిస్ట్గా, ఒక బాల మేధావిగా తయారయ్యి
గొప్ప గొప్ప ప్రాజెక్టులు తయారు చేసి ఈరోజు సైన్స్ ఎగ్జిబిషన్ని మన స్కూల్ ప్రాంగణం నందు ప్రయోగించడం జరిగింది. ఈ ప్రయత్నంలో ఈ ప్రయోగాల్లో చాలా ఆకట్టుకునే ప్రాజెక్ట్స్ అయితే మన విద్యార్థులు తయారు చేశారు. ప్రాజెక్ట్స్ తయారు చేయడానికి స్కూలు ప్రిన్సిపాల్ గారైన మధులలిత గారు, అలాగే స్కూలు యాజమాన్యంతో పాటు స్కూల్కి సంబంధించిన ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా తగిన వాళ్ళ యొక్క శక్తియుక్తుల్ని పిల్లలకి కూడా ఇచ్చి వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్లో బాగా చేయటానికి మంచి కృషి చేయడం జరిగింది. ఇందులో ప్రతి ఉపాధ్యాయుడు మంచి మంచి ఆలోచనలతో మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసే విధంగా తయారు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్స్ చేయడానికి పిల్లలందరూ కూడా అత్యుత్సాహంతో ముందుకొచ్చి గొప్ప ప్రాజెక్ట్స్ని తయారు చేసి స్కూల్ని మరొక లెవెల్కి తీసుకెళ్లే విధంగా వచ్చారు. అక్కడ ఖర్చు చేసిన ప్రతి ఐటమ్కి పేరెంట్స్ సహకారము, అలాగే ఈ ప్రాజెక్ట్ చేయడానికి సహకరించిన ఉపాధ్యాయులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఆ స్కూల్ యాజమాన్యం తరపున నేను తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన నా స్కూల్ యాజమాన్యానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. గీతంస్ స్కూల్లో ఒక కిడ్ పేరెంట్ నేను. ఇలా ఎంకరేజ్ చేయడం అనేది చాలా బాగుందండి. ప్రతి స్టూడెంట్లోనూ ఏదో ఒక గుర్తింపు ఉంటుంది లోపల, అది బయటకు తీసి వెలికి తీసి వాళ్ళని ఎంతో ప్రోత్సహిస్తున్నారు సారు. అలాగే ప్రతి సైంటిస్టు కూడా తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టి ఎలా అయితే వాళ్ళు పైకి వచ్చి వాళ్ళ పేరు బయట అందరూ చెప్పుకునేలా జరుగుతుందో, అలాగే వీళ్ళలో చాలామంది సైంటిస్టులు ఉన్నారని ఈరోజు నేను చూసి చెప్తాను సార్కి. వృద్ధాప్యానికి చేరుకున్న వృద్ధులకు పేదరికంతో పాటు అనారోగ్యం దరిచేరడంతో రోజువారీ జీవనం కష్టతరమవుతుందని, వారికి దాతలు, స్వచ్ఛంద సంస్థలు చేతనైన సహకారం అందించడం భగవత్ సేవ అని మానవతా సంస్థ భీమవరం శాఖ అధ్యక్షులు పెన్మెత్స రామ్మోహన వర్మ అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల వృద్ధాప్యానికి చేరుకుని అనారోగ్యంతో పేదరికంలో ఉన్న వృద్ధులకు నిత్యావసరాలు, బియ్యం అందించే కార్యక్రమాన్ని శుక్రవారం తాడేరు రోడ్లోని ఇందిరమ్మ కాలనీ నందు నిర్వహించారు. సంస్థ చైర్మన్ బుద్ధరాజు వెంకటపతిరాజు, ఎగ్జిక్యూటివ్ అల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ 19వ వార్డుకు చెందిన బండారు కృష్ణవేణి, ఇందిరమ్మ కాలనీకి చెందిన పాల అప్పారావులకు సంస్థ సభ్యుల సహకారంతో 2 నెలలకు సరిపడే నిత్యావసరాలు 2 బస్తాల బియ్యాన్ని అందజేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ కో చైర్మన్ కార్మూరు నరసింహమూర్తి, కోశాధికారి గ్రంథి కుమార వెంకటేశ్వర ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ చాంద్ బాషా, సభ్యులు కలిగొట్ల గోపాల శర్మ, మహేశ్వరులు పాల్గొన్నారు. సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెలా కూడా ఈ పేద కుటుంబాలు కానీ అనారోగ్యం కానీ వృద్ధాప్యాన్ని చేరుకుని ఇబ్బంది పడేటువంటి కొంతమందికి ప్రతి నెలా కూడా నిత్యావసరాలు బియ్యం అందించేటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు భీమవరం తాడే రోడ్లోని ఇందిరమ్మ కాలనీకి చెందినటువంటి పాల రాజు, అలాగే 19వ వార్డుకి చెందినటువంటి బండారు కృష్ణవేణి ఇద్దరు వృద్ధులు వాళ్ళకి జరుగుబాటు లేక ఒక పక్క అనారోగ్యం, వృద్ధాప్యం ఈ రెండింటికి వల్ల ఇబ్బంది పడుతూ వాళ్ళు రోజుకు గడవనటువంటి పరిస్థితి. ఆవిడైతే స్లీపర్ చేస్తుంది, మరి ఈయనైతే ఏ పని చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళు మరి ఇక్కడ మాకు రిక్వెస్ట్ చేయడంతో ఈరోజు మా సంస్థ ద్వారా వీరికి 2 నెలలకు సరిపడేటువంటి బియ్యాన్ని కానీ సరుకులు కానీ అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్నటువంటి మా మానవతా భీమవరం శాఖ సంస్థ సభ్యుల సహకారంతో మరి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. మరి ఈ సందర్భంగా మాకు సహకరిస్తున్నటువంటి సంస్థ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాం. స్వచ్ఛంద సేవా సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో మనం ప్రతి నెల 2 లేక 3 వ్యక్తులకు, వికలాంగులకు అవనివ్వండి, లేకపోతే అసహాయులకు మనం నిత్యావసర సరుకులు వాళ్ళకి 2 నెలలకు సరిపడే గ్రాసం మనం నిత్యావసర సరుకులు పంపడం జరుగుతుంది. అలాగే ఈ నెల మన ఇందిరమ్మ కాలనీలో ఈ ఇద్దరికి అందజేయడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్న మా సంఘ సభ్యులు, సంస్థ సభ్యులందరికీ కూడా మాధవ సేవ అన్నారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన మానవతా సంఘం భీమవరం శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెల మరి 2 లేక 3 మరి వాళ్ళ చాలా భేద అవస్థలో ఉన్నటువంటి అనారోగ్యంతో ఉన్న వృద్ధులైన వాళ్ళకి మరి 2 నెలలకు సరిపడా గ్రాసాన్ని అందించడం అనేది ముదావహం. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న పెద్దలందరికీ నమస్కారాలు.
ఉండి మండలం చిలుకూరు గ్రామంలో శ్రీ కోదండ రామాలయ పునఃప్రతిష్టాపన మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్తలు, గ్రామ ప్రముఖులు, దాతల సహకారంతో 1.6 కోట్ల వ్యయంతో ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆలయ ధర్మకర్త వేగేసిన వెంకటరమణరాజు, ఆలయ కమిటీ చైర్మన్ వేగేసిన సత్యనారాయణరాజు, గ్రామ సర్పంచ్ ముదునూరి వెంకటస్వామిరాజు, దాతలు పెన్మెత్స భీమరాజు, ముదునూరి సీతారామరాజు, వేగేసిన గోపాలరాజు, వేగేసిన దిలీప్ రాజు, చేకూరి శ్రీనివాసరాజు, మంతన వెంకట నరసింహరాజు, రుద్రరాజు, రామకృష్ణరాజు తదితరుల ఆధ్వర్యంలో ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఆలయంలో శుక్రవారం ప్రతిష్టాపన మహోత్సవాలను పురస్కరించుకుని ప్రతిష్టా సంకల్పం, దీక్షాధారణ, సర్వదేవత ప్రార్థన, శత్రువేద స్వస్తి, అగ్ని ప్రతిష్టాపన, వాస్తు హోమం, ధ్వజ పతాక హోమం, ప్రధాన హోమ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా జరుపుతామని ఆలయ కమిటీ పెద్దలు తెలియజేశారు. మార్చి 2వ తేదీ ఉదయం 11:19 శ్రీ కోదండ రామచంద్రస్వామి పరివార దేవతల ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని ఆలయ కమిటీ ప్రతినిధులు వివరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఉండి మండలం చిలుకూరు గ్రామంలో శ్రీ కోదండ రామాలయం నిర్మాణ కార్యక్రమం జరుగుతున్నది. దీని పూర్వం 102 సంవత్సరాల కింద నిర్మించబడినది. అది శిథిలావస్థలో ఉన్న కారణంగా మళ్ళీ ధర్మకర్త మరియు చైర్మన్ అందరూ కలిపి మళ్ళీ పునర్నిర్మాణం 2 సంవత్సరాల నుంచి మొదలెట్టాము. ఈ రోజుకు కంప్లీట్ అయినది. 28వ తారీఖు, 1వ తారీఖు, 2వ తారీఖు కార్యక్రమాలు జరుగుతున్నది. 2వ తారీఖున విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్నది. ఈ ఆలయ నిర్మాణంకు సుమారు 1,60,00,000 ఖర్చు అయినది. దీనిలో గవర్నమెంట్ ద్వారా 60 లక్షలు వచ్చినది, నిధులు వచ్చినవి. మిగిలినది దాతల సహకారంతో ఈ ఆలయం నిర్మించడమైనది. ఆలయ వంశపార్జాత దాతలు, ధర్మకర్తలు వేగేసిన వెంకటరమరాజు మరియు చైర్మన్ వేగేసిన వెంకట సత్యనారాయణరాజు సహకారంతో ప్రధాన దాతలు పెనిమిచ్చి భీమరాజు, ముదునూరి వెంకట స్వామరాజు, ముదునూరి సీతారామరాజు, వేగేసిన గోపాలరాజు, వేగేసిన దిలీప్ రాజు గారు, చేకూరి శ్రీనివాసరాజు, బోసరాజు గారు, మంతిన నరసింహరాజు గారు, సిలుకూరు నరసింహ గారు మరియు రుద్ర రామకృష్ణరాజు దాతలు మరియు మిగిలిన దాతలతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. కావున భక్తులందరూ ఇచ్చేసి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారికి అనుగ్రహం ప్రాప్తి. ఉండి మండలం చిలుకూరు గ్రామంలో నూతనంగా పునర్నిర్మాణం జరుగుతున్న పరివార సమేత రామచంద్రస్వామి వారి ప్రతిష్ట త్రయానిక దీక్షగా 3 రోజుల దీక్షగా భక్తి శ్రద్ధలతో యజమానులు, గ్రామస్తులు నిర్వర్తిస్తున్నారు. ఈరోజు ఉదయం ప్రక్రియ ఈ కార్యక్రమానికి అర్హత సంపాదించే నిమిత్తమే దీక్షాధారణ, అకల్మషోహోమ ప్రక్రియ ఆచరించబడింది. ఈరోజు సాయంత్రం శాలా విహరణ, దేవాఘారాత్ పూర్వతో యాగశాల చాతుర్ద్వారే షోడస్తంభయుక్తాం, దేవాలయంతో సమానమైన యాగశాల నిర్మాణం, దానిలో పరివార దేవతల్ని, ప్రాకార దేవతల్ని ఆహ్వానించే క్రమం. రేపు ఉదయం బింబశుద్ధి చేసి అధివాసత్రయం, జలాదివాసం, క్షీరాదివాసం, పంచగవ్యాదివాస క్రమం ఆచరించబడుతుంది. అలాగే రేపు మధ్యాహ్నం 3 గంటలకి ఊరేగింపోత్సవం, అలాగే రేపు సాయంత్రం త్రేతాగ్ని ప్రణయనం, 4 హోమాలు అగ్ని ప్రతిష్టాపన ప్రక్రియ అయిన తర్వాత స్వామివారికి పంచశయ్యాదివాసం, ఏకాంత సేవ రేపు సాయంత్రం జరిగేది. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతవాసులందరూ కూడా ఈ ప్రక్రియలో పాల్గొని స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాను. జై శ్రీరామ్. లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ కాకరాల వేణుబాబు అధికారిక పర్యటనలో భాగంగా ఉండి లయన్స్ క్లబ్ కు విచ్చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు క్లబ్ అధ్యక్షులు సత్తి బ్రహ్మారెడ్డి అధ్యక్షత వహించారు. జిల్లా గవర్నర్ వేణుబాబు మాట్లాడుతూ జిల్లా క్లబ్ లో ఉండి లయన్స్ క్లబ్ తన ప్రత్యేకతను చాటుకుంటుందన్నారు. పేదలకు దుప్పట్లు, మహదేవపట్నం సన్ రైజ్ వృద్ధాశ్రమానికి 10,000 రూపాయలు, ఉండి జడ్పీ విద్యార్థులకు పౌష్టికాహారం కోసం 15,000 రూపాయల సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్వి సూర్యనారాయణరాజు, ఆర్సీ కృష్ణమూర్తి, జెడ్సీ కృష్ణరాజు, శివరామరాజు, నరసరాజు, డాక్టర్ గాదిరాజు రంగరాజు, కాగిత మహంకాళి, వెంకటేశ్వరరాజు, సుబ్బరాజు, హరినాథరాజు, జగన్నాథరాజు, అప్పలరాజు, రూత్కళ, అనంతలక్ష్మి, రంగప్రసాద్ రాజు, నరసింగరావు, కేశవ, కాశీ, రామరాజు, సీతారామరాజు, రామచంద్రరాజు, సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ డిస్ట్రిక్ట్ గవర్నర్ యాన్యువల్ ఆఫీషియల్ విజిట్ అనేది ఇంటర్నేషనల్ బైలాస్ ప్రకారం ప్రతి గవర్నర్ కూడా జిల్లాలో ప్రతి క్లబ్ని సందర్శించి మీరంటే స్టేబుల్గా ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళే క్లబ్ కనుక మీకు మా సలహాలతో పని లేదు పెద్దగా. ఎందుకంటే మీరు ఒక సిస్టమ్కి అలవాటు పడ్డారు. చాలా క్లబ్బుల్లో
సిస్టమ్స్ని ఫాలో అవ్వలేకపోవటం పట్టించుకోకపోవడం వలన కొన్ని ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ గైడ్ చేయమని మమ్మల్ని పంపిస్తాం అనేది గవర్నర్ని. అదే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ ప్రతి క్లబ్ని విజిట్ చేయమని పెట్టిన పాలసీ అది. అందువలన ప్రతి క్లబ్ని విజిట్ చేయటం, ఏదైనా బాగా చేసిన వాళ్ళు అప్రిషియేట్ చేయటం, లేదా ఏదైనా ఉంటే సలహాలు చెప్పడం, అంతవరకు మా డ్యూటీ. అదే ఉద్దేశంతో వచ్చాం. మీకు మీరు చెప్పే సలహాలు ఏం లేవు. చాలా సంతోషం. నేను 10 సంవత్సరాల పెట్టి మీ క్లబ్ని అబ్జర్వ్ చేస్తున్నాను. 10 సంవత్సరాలు పెట్టుకొని స్టేబుల్గా మీరు పని చేసుకుంటూ వెళ్తున్నారు. పరిగెత్తడం పడుకొని పెట్టరు. స్టేబుల్గా బ్యాలెన్స్గా వెళ్తాను. రూరల్ క్లబ్ అవడంతో సంతోషం. అది సెక్రటరీ గారి కార్యక్రమాలు చూస్తూ ఉంటే చాలా చక్కగా చాలా మంచి కార్యక్రమాలు చేశారు. కార్యక్రమాలు చేయడానికి ఉండి క్లబ్ని ఎవరు పేరెట్టక్కలేదు, అన్నీ చక్కగా చేస్తారు. వారు ఎక్స్పోజ్ అవ్వాలని, ఇంకోటి అవ్వాలని, ఆ పేపర్కి రావాలనే ఉద్దేశంతో చేయరు. కాకపోతే మీడియా పరంగా కూడా మీకున్న అవకాశం మరి ఏ క్లబ్కి లేనట్టుంది. నాకు చాలా ఇష్టమైన క్లబ్ మీ ఉండి క్లబ్. మీకు ఎప్పుడు ఏ సహకారం కావాలన్నా నా సహకారం ఎప్పుడు ఉంటుంది. మీ సర్వీస్ కార్యక్రమాలకి ఏ కార్యక్రమం చెప్పినా నేను సాయం చేస్తానని చెప్పి ముందుగా మీకు చేస్తున్నాను. అలాగే నరసరాజు గారు ఆవేదన వ్యక్తం చేసిన 100% న్యాయం ఉంది. ఆయన న్యాయంలో మా రీజన్ మీద కొంతవరకు మేము చేద్దామని చెప్తున్నాను. ఎందుకంటే చేసిన వాడికి ఎప్పుడు ఎంకరేజ్మెంట్ ఇస్తే ఇంకో 4 కార్యక్రమం చేస్తాడు. ఎప్పుడు మనం ఖర్చు పెట్టి కొంత చేసినా ఎదురు ఖర్చు పెట్టడానికి మనం ప్రాంప్టింగ్ ఇవ్వాలి, ఇస్తే ఇంకా వెళ్తుంది. ఎప్పుడైతే చిన్నకడ ప్రాంప్టింగ్ ఇస్తాం జిల్లా బాగుంటుంది. జిల్లా అంటే గవర్నర్ మంచి పేరు వస్తుంది. అది జిల్లా మందే. దానికి మన జిల్లాకి ఉండే క్లబ్ని ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతివాడు తీసుకొని దాన్ని చేయాల్సిన అవసరం ఎంత ఉంది. అదే ఉండే క్లబ్ చక్కటి కార్యక్రమం చేసుకుంటూ చక్కగా టీం వర్క్ చేస్తున్నారు. ఏ కార్యక్రమం సరే 100% సక్సెస్ నడుస్తుంది. ఎందుకంటే మీడియా వాళ్ళు సహకరిస్తున్నారు, తర్వాత ప్రతి మెంబర్ సహకరిస్తున్నారు. అలాగే నరసరాజు విషయంలో మనకు నెంబర్ 1 బ్యాక్ బోన్ క్లబ్కి. అలాగే ప్రతి క్లబ్ ఆదర్శం తీసుకొని రిపోర్టింగ్ చాలా బాగుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాశివరాత్రి కళ్యాణోత్సవాలలో భాగంగా ఘనంగా పంచారామ క్షేత్రం సోమేశ్వర స్వామి రథోత్సవం. ఉపాధ్యాయ వృత్తిలో బాధ్యతలకే పదవీ విరమణ కానీ సేవలకు కాదు. సోదరి నాగశిరోమణి ఉద్యోగ విరమణ సన్మాన సభలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. పలు విద్యా సంస్థల్లో ఘనంగా నేషనల్ సైన్స్ డే వేడుకలు. పలు ప్రాజెక్టులను రూపొందించి ప్రదర్శించిన విద్యార్థులు. డిఎన్ఆర్ లా కళాశాల 35వ వార్షికోత్సవం సందర్భంగా క్రీడా పోటీలను ప్రారంభించిన కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ గాదిరాజు బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.